ఆగస్టు 26, 2008 చరిత్రలో ఈ తేదీకి ఒక సపరేట్ పేజీ ఉంది. 8 సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే రోజు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ప్రకటించిన రోజు. అంతేకాదు, రాజకీయాల్లో చిరంజీవి ఒక ట్రెండ్ సెట్ చేస్తాడని, చిరుకి ఇక తిరుగులేదని, సీఎం ఇక చిరునే అనుకున్న రోజు. 2016 ఆగస్టు 26 మరలా ఇదే రోజు ఇప్పుడు చిరు తమ్ముడు పవన్ కళ్యాణ్ ఇదే తిరుపతి వేదికగా ఒక భారీ బహిరంగ సభకు తెరలేపాడు. అయితే ఈ డేట్ యాదృచ్ఛికంగా కలిసిందా, లేక కావాలనే పవన్ ఆలోచించి ముందడుగు వేస్తున్నాడా అనేది అందరినీ ఆశ్చర్యింపజేస్తుంది. మరి చిరంజీవి రాజకీయ అరంగేట్రం చేసిన తిరుపతిలో సరిగ్గా ఇదే రోజు పవన్ తిరుపతిలో సభ పెట్టడం చూస్తుంటే రాజకీయాల్లో చిరుని ఏమైనా సెంటిమెంటల్ గా ఫాలో అవుతున్నాడా అని అందరిలో ఒక డౌట్. పవన్ బహిరంగ సభ వెనుక ఉన్న కారణాలేంటి, పవన్ ఏం మాట్లాడతాడు అనేది మేము ఇచ్చిన ఈ డీటెయిల్ స్టోరీని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. మాతో టచ్ లో ఉండండి.